ఒకప్పుడేమో కానీ ఇప్పుడైతే మగ్గం వర్క్ బ్లౌజెస్కి చాలా క్రేజ్ ఉంది. ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి మగ్గం వర్క్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే బ్లౌజెస్లో కూడా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇలా చేసాము మగ్గం వర్క్లో, అవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము. మీరు కూడా చూడండి వీడియో కంప్లీట్గా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీకు కలెక్షన్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీడియోస్ని మీకు ఫ్రీగా ఉన్న టైంలో చూడండి. ఇప్పుడు మీరు చూస్తే ఈ కలెక్షన్ అంతా వెడ్డింగ్కి డిజైన్ చేసినవండి. మీరు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్స్ అనే టాపిక్కే లేదు అసలు. అప్పట్లో రూబీ జాకెట్ వేసేవాళ్ళు, శారీలో వన్ సైడ్ బోర్డర్ వచ్చేది, శారీలో కూడా బ్లౌజ్ పీస్ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో నేత అలా వచ్చేది. అంతకుముందు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇలా కంపేర్ చేస్తే వాళ్ళు బ్లౌజ్ పీస్ కూడా వేర్ చేసేవాళ్ళు కాదు. సో ఇలా అప్డేట్ అవుతూ వస్తుంది కదా. అలాగే ఈ పెళ్ళిళ్ళలో కూడా ఈవెంట్స్ అనేవి ఎక్కువ చేసుకుంటున్నారు. సెలబ్రిటీస్ని ఇన్స్పైర్గా తీసుకొని ప్రతి చిన్న వ్రతం నోముని కూడా పెళ్ళిలాగా ఎక్కువ గ్రాండ్గా ఇలా చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టు బ్రైడల్ కూడా బ్లౌజెస్ కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. సో ఇలా ఎక్కువ పాపులారిటీ అయితే వచ్చింది బ్రైడల్ బ్లౌజెస్కి. వేరే వాళ్ళు వేసింది మనం వేయకూడదు, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇలా శారీలో కస్టమైజేషన్ చేస్తూ ఇలా కంప్లీట్గా లుక్ అనేది మారిపోయింది. టోటల్ బ్రైడల్ బ్లౌజెస్ కూడా నార్మల్గా పెళ్లి కూతుర్లు అలా ఎవలా అయితే వేర్ చేస్తారు ఆ కలెక్షన్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాము చూడండి. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ రా సిల్క్ పైన ఇలా చేసాము. బ్యాక్ అనేది సింపుల్ ఇచ్చేసి హ్యాండ్కి ఆల్ ఓవర్ ఇచ్చాము. కింద బోర్డర్లో జస్ట్ వైట్ పర్ల్స్ అనేవి ఇచ్చాము. నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ నెక్ ప్యాటర్న్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. జాస్మిన్ పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. ఫ్రంట్ హై నెక్ వస్తుంది, ఫ్రంట్ కూడా ఇలా యూస్ చేసాము. హ్యాండ్కి టోటల్ ఆల్ ఓవర్ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. ఒకసారి మీరు డిజైన్ అనేది చూడండి. ఈ బ్లౌజ్ డిజైన్స్ సపరేట్గా క్లియర్గా అప్లోడ్ చేసాము వీడియోస్, ఒకసారి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. నెక్స్ట్ కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. బ్యాక్ టజల్స్ మగ్గం వర్క్తో ఇచ్చాము. అలాగే నెక్ లేయర్ అనేది నార్మల్గా ఫ్లవర్స్ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్ వచ్చి ఆల్ ఓవర్ బుటాస్ దగ్గర హ్యాంగింగ్ బీడ్స్ అనేవి అవుతాయి క్రిస్టల్. ఒకసారి చెక్ చేయండి మొత్తం. హ్యాండ్కి ఏమో వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. ఇక్కడ బోర్డర్ పార్ట్లో హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి. షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఒకసారి డీటెయిలింగ్గా చూడండి మీరు. టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అండి. హ్యాండ్స్కి బ్యాక్ సింపుల్, హ్యాండ్స్కి ఆల్ ఓవర్. నెక్స్ట్ హాఫ్ శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది. బ్యాక్ మనకి నడుం దగ్గర అండ్ నెక్ లైన్ చుట్టూ ఇలా స్కాలప్ మోడల్లో డిజైన్ వస్తుంది. స్కాలప్లో టోటల్ చెల్లా ఫ్లవర్ స్టిచ్ అనేది వస్తుంది రెడ్ కలర్ థ్రెడ్తో. హ్యాండ్కి కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. క్రిస్టల్ బీడ్స్ కూడా చూడండి ఒకసారి హ్యాండ్కి ఎలా వేసాము. హ్యాంగింగ్స్ ఇలా నార్మల్గా 3 లేయర్స్ పట్టు ఫ్యాబ్రిక్తో ఇచ్చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్స్ చూద్దాము. బ్యాక్ సింపుల్ వచ్చి హ్యాండ్కి వచ్చిన డిజైన్ హైలైట్ చేసాము. ఒకసారి ప్యాటర్న్ అనేది చూడండి. మొత్తం థ్రెడ్ వర్క్తో స్ప్రింగ్ వర్క్ చేసాము ఈ డిజైన్లో. నెక్ ప్యాటర్న్లోనే మరొక డిజైన్. బ్యాక్ నెక్ ఇలా వస్తుంది మోడల్. హ్యాండ్కి కంప్లీట్ నెట్ 2 లేయర్స్ ఇచ్చాము. మీరు ఫస్ట్ బ్లౌజ్ చూసిన దానికి కూడా హ్యాండ్కి 2 లేయర్స్ నెట్ ఇచ్చాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి 1 సైడ్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి జస్ట్ క్రిస్టల్ బీడ్స్ మాత్రమే వస్తాయి. 2 లేయర్స్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వర్క్ వస్తుంది. రైట్ సైడ్కి మనకి బంచ్ ఇలా ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చేస్తుంది. ఫ్లోరల్ థీమ్ అనమాట ఇది. హ్యాండ్స్కి ఇలా వర్క్ చేయించుకోకుండా బీడ్స్ కూడా వేయించుకోవచ్చు, ప్రతి ఒక్క దానికి వర్క్ ఇలా కాకుండా. ఇప్పుడు మీరు చూడబోయేది లైన్స్, క్రాస్ లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్ నాట్ వర్క్ అనేది ఈ డిజైన్లో బాగా హైలైట్ అవుతుంది. బ్యాక్ నెక్లో వచ్చింది. ఫ్రంట్ పార్ట్కి ఇలాగా వచ్చేస్తుంది మొత్తం ప్యాటర్న్ అంతా. నెక్ లైన్ చుట్టూ ఆల్ ఓవర్ బుటాస్ వైట్ పర్ల్స్తో వస్తాయి. సో ఇదొక బ్లౌజ్ డిజైన్. కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ మోడల్స్ మీరు చూస్తున్నారు. నెక్స్ట్ చెల్లా స్టిచ్తోనే వేసిన డిజైన్ అండి. హ్యాంగింగ్స్ ఏమో ఇలా వస్తాయి. 3 లేయర్స్ ఇచ్చాము. బ్యాక్ పార్ట్లో ఇలా వచ్చేస్తుంది. మొత్తం ఫ్లవర్సే. శారీలో సెల్ఫ్ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకున్నాము. మొత్తం ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ కూడా ఒకసారి చూడండి వర్క్ అనేది ఎలా ఉందో. కంచిపట్టు శారీకి డిజైన్ చేసిన వర్క్. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా సింపుల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ అనేది చేసాము. సో ఇదొక డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్స్ అనేది చూసేద్దాము. శారీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం ఇలాగా సేమ్ కలర్ వచ్చింది. అందుకని స్కై బ్లూ కాంట్రాస్ట్ తీసుకున్నాము ఈ డిజైన్లో.
నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్. హ్యాండ్కి బుటాస్ వస్తాయి, బోర్డర్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సింపుల్గా వస్తుంది. నెక్స్ట్ నెక్ కూడా బ్యాక్ సింపుల్ వచ్చి హ్యాండ్కి మిడిల్ పార్ట్లో బంచ్ అనేది వస్తుంది. వచ్చిన బోర్డర్నే కింద హైలైట్ చేసేసాము కర్దానాతో. నెక్స్ట్ మ్యాంగో ప్యాటర్న్లో ఉన్న సింపుల్ బ్లౌజ్ డిజైన్, పోచంపల్లి పట్టు శారీకి డిజైన్ చేసాము. ఇది హ్యాండ్కి కూడా సేమ్ బ్యాక్ నెక్లో వచ్చినట్టే డిజైన్ వస్తుంది. మ్యాంగోలో మనం నాట్ వర్క్ అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ సింపుల్ డిజైన్, బ్యాక్ నెక్ ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్కి షార్ట్ లెంత్లో ఆల్ ఓవర్ వస్తుంది. ఒకసారి డిజైన్ అనేది చూడండి, థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ బ్లౌజ్ డిజైన్లో. నెక్స్ట్ డిజైన్లో హ్యాండ్స్ హైలైట్ అవుతాయి. ఒకసారి చూడండి, ఫ్లవర్స్ అనేది వస్తాయి లైన్స్ కర్దానాతో వచ్చి. బ్యాక్ సైడ్ మొత్తం కర్దానాతో లైన్స్ వస్తాయి, నెక్ లైన్ చుట్టూ అంతే. హ్యాంగింగ్స్ ఏమో ఇలా ఇచ్చాము. ఈ బ్లౌజ్ డిజైన్కి ప్లెయిన్ శారీ తీసుకొని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్తో మిర్రర్స్ అనేవి స్టిచ్ చేసాము. నెక్స్ట్ మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్ థ్రెడ్తో స్ప్రింగ్ వర్క్ వస్తుంది. ఇలాగా శారీలో ఉన్న సెల్ఫ్ కలర్ అండ్ శారీ కలర్ థ్రెడ్స్ అనేది యూజ్ చేసాము. హ్యాంగింగ్స్ ఇలా సింపుల్గా ఇచ్చేసాము. ఒకసారి అనేది బ్లౌజ్ చూడండి, సింపుల్గా థ్రెడ్తో మనం స్ప్రింగ్ వర్క్ చేస్తాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్లో చెల్లా నాట్స్ వస్తాయండి బ్యాక్ సైడ్. హ్యాండ్కి వచ్చిన బోర్డర్ని హైలైట్ చేసాము కుందన్స్, కర్దానా డైమండ్ షేప్ కుందన్స్తో. బ్యాక్ నెక్ షేప్ వి నెక్ షేప్ వస్తుంది. సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజ్ డిజైన్, సింపుల్ డిజైన్స్ ఇవన్నీ. నెక్స్ట్ హ్యాండ్కి మ్యాంగో బంచ్ వస్తుంది, మిడిల్లో బుటాస్ వస్తాయి ఆల్ ఓవర్. కింద బోర్డర్ పార్ట్లో అండ్ బ్యాక్ సైడ్ మ్యాంగో ప్యాటర్న్లో డిజైన్ వస్తుందండి. రైట్ సైడ్కి సింగిల్ పీకాక్ వస్తుంది. సో ఇదొక బ్లౌజ్ డిజైన్. హ్యాంగింగ్స్కి ఇలా బీడ్ లేస్ అనేది ఇచ్చేసాము. బుటాస్ కూడా చాలా బాగుంటాయి ఈ బ్లూ కలర్ బ్లౌజ్లో. నెక్స్ట్ పీకాక్ ప్యాటర్న్లో ఉన్న బుటాస్తో ఉన్న డిజైన్ అండి. బ్యాక్ మొత్తం బుటాస్ వస్తాయి, హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో వస్తాయి. సేమ్ పీకాక్ మోడల్లోనే మరొక డిఫరెంట్ ప్యాటర్న్స్ బీడ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఉన్న డిజైన్. టోటల్ కంప్లీట్గా బీడ్సే ఎక్కువ హైలైట్ అవుతాయి డిజైన్లో. నెక్స్ట్ సింపుల్ నెక్ బ్లౌజ్ డిజైన్ అండి, రౌండ్ షేప్ వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వర్క్ వస్తుంది, ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్. నెక్స్ట్ లోటస్ వర్క్తో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్. హ్యాండ్కి హెవీగా వచ్చి బ్యాక్ సింపుల్ లోటస్ వస్తుంది. నెక్స్ట్ నెట్ ప్యాటర్న్ హ్యాండ్కి యూజ్ చేసి బాడీ పార్ట్కి జాస్మిన్ పట్టు యూజ్ చేసాము, చెల్లా ఫ్లవర్ డిజైన్. మిర్రర్ వర్క్ డిజైన్లో కొన్ని మోడల్స్ చూద్దాం ఇప్పుడు. హ్యాండ్కి ఆల్ ఓవర్ వస్తుంది, బ్యాక్ సైడ్ మిర్రర్స్ ఇలా వస్తాయి మొత్తం. నెక్ లైన్ చుట్టూ కూడా మిర్రర్ లైన్ అనేది వస్తుంది, 6 మిర్రర్స్ లైన్ వస్తుంది. నెక్స్ట్ మిర్రర్స్లోని మరొక సింపుల్ ప్యాటర్న్ డిజైన్ అండి. ఆ తర్వాత సింపుల్ మగ్గం వర్క్. ఒకసారి వర్క్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ కర్దానా అండ్ జరీతో సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో డిజైన్ చేసామండి. ఇది డిజైన్ ట్రేస్ చేసి హ్యాండ్కి బోర్డర్ గీసాము, సీక్వెన్తో వర్క్ ఇచ్చాము బ్యాక్ సైడ్ వైట్ పర్ల్ కాంబినేషన్ కుందన్ వర్క్లో. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ ఉంది. ఆ తర్వాత చెల్లా ఫ్లవర్స్ ఇలా డిజైన్ ఫ్రంట్ హై నెక్ ఇచ్చేసాము. హ్యాండ్ మోడల్ అనేది హైలైట్ అవుతుంది డిజైన్లో. సో ఇవి హ్యాంగింగ్స్ కూడా మనం ఏ థ్రెడ్ కలర్స్ అయితే యూజ్ చేసామో వాటితో హ్యాంగింగ్స్ అనేవి చేసాము. నెక్స్ట్ మీరు చూసే బ్లౌజ్ డిజైన్స్ ఓల్డ్ బ్లౌజ్ డిజైన్స్ మన దగ్గర డిజైన్ చేసినవి. ఒకసారి వర్క్స్ అనేవి చూడండి. ఈ పికాక్ బ్లౌజ్ అయితే ఎన్ని వేసామో అసలు లెక్కే లేదు, చాలా బ్లౌజ్ డిజైన్స్ వేయించుకున్నారు. ఆ తర్వాత ఈ మిర్రర్ ప్యాటర్న్లో మరొక డిజైన్ అండి. ఇది హ్యాండ్కి డిఫరెంట్ మోడల్ వస్తుంది. నెక్స్ట్ లెనిన్ దానిపైన వేసాము. ఆ తర్వాత టిష్యూ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. రైట్ సైడ్కి ఇలా 2 బ్రూచెస్ లాగా వస్తాయి, ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. ఫానీ వర్క్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ ఎల్లో కలర్ది చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బ్లౌజెస్ డిజైన్ చేసామండి, సేమ్ వర్క్. చాంద్బాలి డిజైన్లో మేము అప్పట్లో చేసిన వర్క్ అండి. ఇప్పుడు మంచి స్కెలప్ డిజైన్ లాగా వేస్తున్నారు. అప్పట్లో చాంద్బాలి ఉండేది స్కెలప్ కింద. సో హాఫ్ మూన్ షేప్ డిజైన్. నెక్స్ట్ పైపింగ్ బ్లౌజెస్ నార్మల్ కొన్ని మోడల్ బ్లౌజెస్ మీకు షేర్ చేస్తున్నాం చూడండి. సో నీట్ ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో, బ్యాక్ పైపింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఒకసారి లోపల వైపు కూడా ఎలా ఉందో చూడండి. పైపింగ్ బ్లౌజ్ కదా, ఎలా స్టిచ్ చేస్తామో మీకు షేర్ చేస్తున్నాము. ఫ్రంట్ హై నెక్ వచ్చి ప్రిన్స్ కట్ వస్తుంది, ఫ్రంట్ హెమ్మింగ్ రాదు, బ్యాక్ సైడ్ హెమ్మింగ్ వస్తుంది. సైడ్కి కూడా ఇలా 2 ఇంచెస్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది బ్లౌజ్. కొంచెం
మనం వెయిట్ అనేది పెరిగినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా ఓవర్లాక్ చేసుంటే నీట్గా ఉంటుంది, గుచ్చుకోకుండా ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి దేనికైనా. నెక్స్ట్ స్కెలప్ డిజైన్లో ఉన్న మోడల్ అండి. ఫ్రంట్ ఇలా స్కెలప్ వస్తుంది, ప్రిన్స్ కట్ ఇచ్చేసాము. ఒకసారి డీటెయిలింగ్ అండ్ ఫినిషింగ్ అయితే చూడండి. ఫ్రంట్ ఇలా ప్రిన్స్ కట్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకి హెమ్మింగ్ వస్తుంది. లోపల కూడా అంతా ఓవర్లాక్ చేస్తుంటే నీట్గా ఉంటాయి బ్లౌజెస్ కూడా. హ్యాండ్కి మొత్తం ఇలా స్కెలప్ ఇచ్చేసాము. శారీలో నార్మల్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, వాటికి డిజైన్ చేసాము ఈ బ్లౌజ్ డిజైన్స్. నెక్స్ట్ మరొక మోడల్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. సో టెజల్స్ కూడా ఇలా బ్రాడ్గా ఇస్తే బాగుంటాయి, హ్యాండ్ మంచి హైలైట్ అవుతుందండి. ఇప్పుడు చూసే డిజైన్ కూడా ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ వస్తుంది, బ్యాక్ సైడ్ హెమ్మింగ్ వస్తుంది. ఇలా మొత్తం నీట్గా పైపింగ్ అనేది ఇచ్చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, నెక్ కింద నడుం దగ్గర. ఒకసారి అయితే మీరు చూడండి ఇక్కడ. సో ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ అంతా ఇంతే అండి. సో మీకు కలెక్షన్ వీడియో ఎలా అనిపించాయి, బ్లౌజ్ డిజైన్స్ అనేవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఒకసారి హ్యాండ్ డిజైన్ అయితే చూడండి ఇక్కడ. ఆన్లైన్ ద్వారా స్టిచ్చింగ్ కూడా చేస్తామండి. మీరు మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు కొరియర్ చేస్తే మేము స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు అది ఎలా చేయాలి అదంతా మీకు వాట్సాప్లో అయితే మేము షేర్ చేస్తాము. సో ఇవాళ వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.